హలో ఫ్రెండ్స్, బజాజ్ తరపున రాబోయే గోగో ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్ తీసుకొచ్చాను. అయితే ఆ అప్డేట్స్ ఏంటి, మరియు ఈ ఆటో రిక్షాలో ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, ఏం రేంజ్ వస్తుంది, అదే విధంగా పాత ఏదైతే మాక్సిమా ఎక్సెల్ కార్గో ఆటో రిక్షా ఉందో దానికి మరియు దీంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా డిజైన్ పరంగా మరియు పర్ఫార్మెన్స్ పరంగా డీటెయిల్ గా ఇందులో కంపారిజన్ చేసి తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, బజాజ్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం అని స్పెసిఫిక్ గా గోగో అనే సబ్ బ్రాండ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్రాండ్ లాంచ్ చేయడంతో పాటు 3 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని ప్యాసింజర్ సెగ్మెంట్ లో లాంచ్ చేయడం జరిగింది. 2 డిఫరెంట్ మోడల్స్ లో P50 మరియు P70. P50 లో అయితే P5009 మరియు P5012 వేరియంట్ ఉన్నాయి. అదే P70 లో అయితే ఒకటే వేరియంట్ ఉంది. అదే విధంగా ఇప్పుడు కార్గో ఆటో రిక్షాలో కూడా గోగో C90 మోడల్ ని తీసుకురాబోతుంది. ఇందులో 2 డిఫరెంట్ వేరియంట్లు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటి గోగో C9009 మరియు గోగో C9012. అంటే ఏదైతే 9 మరియు 12 ఉందో అది బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది. గోగో C9009 లో టాప్ స్పీడ్ 45 km/h వస్తుంది. అదే విధంగా 9.2 kWh బ్యాటరీ ఇందులో రాబోతుంది. ఈ బ్యాటరీతో 144 కిలోమీటర్ల రేంజ్ ఇందులో రాబోతుంది. అదే విధంగా కంపెనీ ఈ ఆటో రిక్షా పైన 5 సంవత్సరాల వారంటీ ఇవ్వబోతుంది. ఇక టాప్ అండ్ వేరియంట్ అయిన గోగో C9012 లో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే టాప్ స్పీడ్ 45 km/h వస్తుంది. స్పీడ్ మాత్రం ఇక్కడ నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా స్పెసిఫికేషన్ లో వీళ్ళైతే ఏదైతే గవర్నమెంట్ తన రిజిస్టర్ చేసిరో అక్కడ 43.6 గా ఉంది. కాకపోతే వీళ్ళు రౌండ్ ఫిగర్ చేస్తారు ఇలాగో, అందుకనే మనం కూడా రౌండ్ ఫిగర్ పట్టుకుని అడుగుదాము. 45 km/h టాప్ స్పీడ్ అయితే ఈ రెండిట్లో కూడా వస్తుంది. అదే విధంగా C9012 లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 12.2 kWh బ్యాటరీ వస్తుంది. అదే నేను పేరు చెప్పినట్లుగా పేర్లో ఏదైతే 12 ఉందో అది 12 kWh బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది. ఈ బ్యాటరీతో ఇందులో 194 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ రాబోతుంది. ఇక వారంటీ విషయంలో కూడా సేమ్ 5 సంవత్సరాల వారంటీ ఈ మోడల్ పైన కూడా కంపెనీ ఇవ్వబోతుంది. ఈ స్పెసిఫికేషన్ల పరంగా చూసుకున్నట్లయితే కొంచెం అప్గ్రేడ్ చేసినట్లే ఉన్నాయి. పాత మాక్సిమా ఎక్సెల్ కార్గోతో పోలిస్తే ఈ టైప్ మోడల్లో ఏదైతే మాక్సిమా ఎక్సెల్ కార్గో వస్తుండో ఆ మోడల్ తో పోస్తే కొంచెం అప్డేట్ చేసినవి ఉన్నాయి. ఒకవేళ కంపారిజన్ చేసి చూసినట్లయితే పాతదానికి ఇప్పటికీ ఏం చేంజ్ చేసిరో చూసుకున్నట్లయితే ముందుగా మనము బేస్ వేరియంట్ అయిన C9009 ని బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గో ఈటెక్ 9 తో కంపారిజన్ చేద్దాము. టాప్ స్పీడ్ వచ్చేసి 45 km ఇప్పుడు రాబోతుంది. కానీ ఫస్ట్ బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గోలో మాత్రం 40 km/h టాప్ స్పీడే ఉండే. అదే బ్యాటరీ విషయంలో మాత్రం దాదాపుగా సేమ్ బ్యాటరీ ఈ రెండిట్లో పాత దాంట్లో ఏ బ్యాటరీ ఉన్నా అదే విధంగా ఇప్పుడు కూడా వస్తుంది. కాకపోతే కొంచెం అప్గ్రేడ్ చేశారు, అంటే కొంచెం కెపాసిటీని పెంచడం జరిగింది. ఇప్పుడు బజాజ్ గోగో C9009 లో వచ్చేసి 9.2 kWh బ్యాటరీ వస్తుంది కదా, మరి పాత దాంట్లో బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గోలో మాత్రం 8.9 kWh బ్యాటరీ వస్తుండే. రౌండ్ ఫిగర్ చేసి ఇక్కడ చెప్తున్నారు, కాకపోతే కొంచెం 9 kW కన్నా కొంచెం తక్కువ ఉంది బ్యాటరీ. అయితే ఈసారి మాత్రం 9 kW కన్నా కొంచెం ఎక్కువ ఉంది బ్యాటరీ. బ్యాటరీలో కొంచెం చేంజెస్ చేశారు, కానీ రేంజ్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే 144 km రేంజ్ ఇప్పుడు కూడా క్లెయిమ్ చేశారు. ఫస్ట్ కూడా 144 మీటర్ రేంజ్ వచ్చిండే. మరి రేంజ్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు. ఇక వారంటీలో కూడా సేమ్ 5 సంవత్సరాల వారంటీ వస్తుంది. ఇక టాప్ అండ్ వేరియంట్ అయిన గోగో C9012 తో బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గో ఈటెక్ 12 తో కంపారిజన్ చేసి చూసుకున్నట్లయితే టాప్ స్పీడ్ ముందుగా చెప్పుకున్నట్లు 45 km/h పంపిస్తుంది C9012 లో. మరి పాత దాంట్లో అయితే 40 km/h టాప్ స్పీడ్ వస్తుండే. ఇక బ్యాటరీ విషయంలో చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం ఎక్కువనే అప్గ్రేడ్ చేశారు. గోగో C9012 లో ఇప్పుడు ప్రస్తుతం రాబోయే మోడల్లో 12.2 kWh బ్యాటరీ రాబోతుంది. అదే పాత మోడల్ ఏదైతే మాక్సిమా ఎక్సెల్ కార్గో 12 ఉండేనో దాంట్లో 11.8 kWh బ్యాటరీ ఉండే. కాకపోతే పేర్లో మాత్రం రౌండ్ ఫిగర్ చేసి 12 గా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ బ్యాటరీతో వీటిలో లభించే రేంజ్ చూసుకున్నట్లయితే గోగో C9012 లో 194 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే పాత మాక్సిమా ఎక్సెల్ కార్గోలో మాత్రం 183 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేసిండ్రు. అయితే దాదాపుగా 10 కిలోమీటర్ 11 కిలోమీటర్ల రేంజ్ ఎక్కువగా ఈసారి వీళ్ళు క్లెయిమ్ చేయబోతున్నారు. ఇక వారంటీ విషయం చూసుకున్నట్లయితే సేమ్ 5 సంవత్సరాల వారంటీ వీళ్ళు ఈ రెండిట్లో కూడా ఇప్పటికి కూడా ఇస్తున్నారు. పెద్ద ఏమి ఎక్కువ చేంజెస్ లేదు. బ్యాటరీలో కొంచెం అప్గ్రేడ్ చేశారు, కొంచెం బ్యాటరీ కెపాసిటీని పెంచడం జరిగింది. ఇక స్పీడ్ కొంచెం పెంచడం జరిగింది. అయితే ఇక మిగతా పర్ఫార్మెన్స్ అవి ఇక మొత్తం స్పెసిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. కాకపోతే కొన్ని ఫోటోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆ ఫోటోల ప్రకారం దీని డిజైన్ లో ఏమైనా చేంజెస్ వచ్చేసాయా చూసుకున్నట్లయితే ఫ్రంట్ లుక్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు. కాకపోతే ఏదైతే మనకు బ్లాక్ కలర్ లో ప్లాస్టిక్ డిజైన్ వస్తుందో దాన్ని మాత్రం ప్యాసింజర్ ఆటో రిక్షా లాగానే కొంచెం స్మూత్ చేసిర్రు. అదే విధంగా బాడీ కలర్ తో మ్యాచ్ చేయడం జరిగింది. ఇక లోగోలో ఏదైతే బజాజ్ మాక్సిమా అని లోగో వస్తుందో ఫ్రంట్ లో 2 హెడ్ లైట్స్ మధ్యలో అది ఇప్పుడు బజాజ్ గోగోగా మారడం జరిగింది. ఇక ఎల్ఈడి హెడ్ లైట్స్ వీళ్ళైతే తీసుకొస్తున్నారు. బేస్ వేరియంట్ నుంచే మనం ప్యాసింజర్ లో చూసినాం కాబట్టి సేమ్ లైట్స్ ఇక్కడ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బజాజ్ మాక్సిమా ఏదైతే పెద్ద లోగో వస్తుండేనో బ్యాక్ సైడ్ మిడిల్ డోర్ లో మిడిల్ లో
అది ఇప్పుడు బజాజ్ గోగోగా మారడం జరిగింది. అదే రైట్ సైడ్ ఏదైతే పేరు వస్తుందో మాక్సిమా ఎక్సెల్ కార్గో ఏదైతే బ్యాటరీ కెపాసిటీ 9 ఉంటే 9, 12 ఉంటే 12 ఉంటుందో అక్కడ మాత్రం ఇప్పుడు C90 12 లేదా C90 09 అని మోడల్ పేరు వస్తుంది. అంటే చిన్నగా అయిపోయింది. ఫస్ట్ పెద్దగా ఉంటుండే పేరు ఇప్పుడు చిన్నగా అయిపోయింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కూడా మనకి పెద్దగా ఏం చేంజెస్ కనిపిస్తలేవు. కాకపోతే ఇక్కడ కొంచెం డోర్ దగ్గర ఒక స్టిక్కర్ వేయడం జరిగింది రేడియం లాగా. అంతకు మించి ఏం చేంజెస్ లేవు, సేమ్ ఉన్నది. కాకపోతే ఈసారి ప్రతి మోడల్లో ఇప్పుడు గోగో బ్రాండ్లో ఏదైతే వస్తున్నాయో అన్ని మోడల్స్లో కూడా మనకు వీల్ క్యాప్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పుడు బజాజ్లో మనము ప్యాసింజర్ ఆటో రిక్షాలు తీసుకున్న వీల్ క్యాప్స్ వచ్చినాయి. అదేవిధంగా కార్గోలో కూడా ఇక్కడ వీల్ క్యాప్ ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఏం చేంజెస్ లేవు. రైట్ సైడ్ ప్రొఫైల్లో కూడా సేమ్ టు సేమ్ మనకు డిజైన్ కనిపిస్తుంది. ఇక పెద్దగా ఏం చేంజెస్ లేదు. కాకపోతే ఫ్రంట్ లో కొంచెము అదే ఏదైతే ప్లాస్టిక్ డిజైన్ ఉందో అది మాత్రం చేంజెస్ అయ్యింది. ఇక కంప్లీట్ స్పెసిఫికేషన్ మనకు రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియోతో అప్డేట్ చేస్తాను కాబట్టి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది బజాజ్ తరపున వచ్చే గోగో ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా C90 మోడల్. ఇందులో 2 వేరియంట్స్ వస్తున్నాయి. మరి వీటిపైన మీ అభిప్రాయం ఏంది, దీని డిజైన్ పైన కానీ దీని పర్ఫార్మెన్స్ పైన కానీ కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.